35వ కీర్తన 10వ వచనము. దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని వ్రాయబడి ఉంది. ఇంగ్లీష్లో విచ్ డెలివరత్ ద పోర్ ఫ్రమ్ హిమ్ దాట్ ఈస్ టూ స్ట్రాంగ్ ఫర్ హిమ్ అని వ్రాయబడి ఉంది. దావీదు ఇక్కడ చాలా డైరెక్ట్గా, చాలా హానెస్ట్గా చెప్తుండు. ది ఎనిమీ ఈస్ టూ స్ట్రాంగ్, దిస్ ఇస్ నాట్ అ ఫెయిర్ ఫైట్ అంటున్నాడు. ఆ యొక్క శత్రువులు చాలా బలమైన వారు. అందుకే దావీదు అంటున్నాడు, దోచుకొని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే. ఈ పై వచనం మనం చూసినట్లయితే ఆ వచనంలోనే అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గలవారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును అని వ్రాయబడి ఉంది. When the burden is too heavy, when the enemy is too strong, when the situation is beyond human help, ఆ టైంలో ఏం చేయాలో తోచదు. ఇంత బాధాకరమైనటువంటి సిచ్యువేషనా అనిపిస్తుంది కదా. కానీ అప్పుడే నువ్వు ఇంకా ఇందులోంచి నేను ఎట్లా బయటకు వస్తాను, ఎవరు నన్ను బయటికి తీసుకొస్తారు, ఈ సిచ్యువేషన్ ఎవరు మారుస్తారని నువ్వు అనుకుంటావో ఆ సమయంలోనే దేవుడు అడుగు పెడతాడు. అందుకే మన జీవితాల్లో మనం ఎన్నో అద్భుతాలు చూస్తుంటాం ఇప్పటివరకు. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి నేను ఏ విధంగా బయటికి రావాలా అని అనుకునే సమయంలోనే దేవుడు వచ్చి కాపాడుతాడు. అది నా విషయంలో నేను చూసినట్లయితే సైతానుడు ఒకటి చెయ్యాలి అని అనుకునే వరకు సైతాన్ అనుకునేదంతా జరుగుతుండే. లాస్ట్ మినిట్కి ఇంకా సైతాన్ అనుకుంటాడు ఇది నేను జరిగించేసిన అని అనుకుంటాడు. ఆ టైంలోనే దేవుడు ఎన్నోసార్లు ఉన్నట్లే తప్పించాడు. సో మీ జీవితంలో కూడా జరుగుతుండొచ్చు ఆ విధంగా. ఎవరు నన్ను తప్పిస్తారు? బికాస్ గాడ్ స్పెషలైజెస్ ఇన్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్. ఇంకా నా సిచ్యువేషన్ మారదు, ఇంతే అని అనుకుంటాం, కానీ దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. యువర్ వీక్నెస్ ఇస్ నాట్ ఎ బ్యారియర్ టు గాడ్స్ డెలివరెన్స్. నువ్వు నీ యొక్క వీక్నెస్, నీ యొక్క బలహీనత, నువ్వు బలహీనత ఉన్నంత మాత్రాన దేవుడికి అదేమీ అడ్డు కాదు. నువ్వు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నిన్ను కాపాడుతాడు, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు కూడా నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. నువ్వు అనుకుంటుండొచ్చు ఈ యొక్క శత్రువు నాకంటే బలవంతుడు అని, కానీ నీ శత్రువు ఎన్నడూ కూడా దేవుడి కంటే బలవంతుడు కాడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇప్పటివరకు నీ జీవితంలో ఎన్నోసార్లు దేవుడు నిన్ను తప్పించిండొచ్చు. ఇప్పుడు కూడా నీ యొక్క సాక్ష్యం నువ్వు ఇతరులతో పంచుకుంటే అది వాళ్ళకి ప్రొఫెసీలాగా ఉంటుంది. జీవితంలో చేసినటువంటి దేవుడు వారి జీవితంలో కూడా చేస్తాడనే నమ్మకం, విశ్వాసం వారిలో కలుగుతుంది. కాబట్టి దేవుడు నీలో ఇటువంటి సిచ్యువేషన్స్, భయంకరమైనటువంటి ఊబిల నుండి దేవుడు నిన్ను బయటకు తెచ్చినట్లయితే, అసాధారణమైనటువంటి సిచ్యువేషన్స్, ఇంక ఇది జరగదు అని నువ్వు అనుకున్నప్పుడు, ఇంకా నేను మునిగిపోతున్నాను, ఇంకా నాకు హోప్ లేదు అని నువ్వు అనుకున్నప్పుడు, దేవుడు నిన్ను చేయి పట్టి పైకి లేపినప్పుడు, అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నట్లయితే నువ్వు ఇతరులతో నీ యొక్క టెస్టిమనీ షేర్ చేసుకుంటే అది వాళ్ళకి ప్రొఫెసీగా ఉంటుంది. నీకు చేసిన దేవుడు వారికి చేస్తాడు అని. సో ఇతరులకి దీవెనకరంగా జీవించు. గాడ్ బ్లెస్ యూ.